సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ వ్యవహారం ఇప్పుడు ఒక సంచలనం అయితే క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం సుమంత్ను మంగళవారమే ఓఎస్డి పోస్ట్ నుంచి తొలగించింది. అండ్ బుధవారం ఆయనను అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్నటువంటి ఇప్పుడు కొండా సురేఖ అంటే మంత్రి నివాసంలో ఈ ఓఎస్డి తొలగించిన ఓఎస్డి సుమంత్ ఉన్నారని సమాచారం అందుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి వాళ్ళ ఇంటి దగ్గరికి మఫ్టీలో చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రి కొండా సురేఖ ఆ నివాసంలోనే ఉన్నారు. అక్కడ పూర్తిగా హైడ్రామా నడిచింది. సో టాస్క్ ఫోర్స్ పోలీసులతో ఇప్పుడు కొండా సురేఖ కుమార్తె సుష్మిత వాగ్వాదానికి దిగుతున్నటువంటి విజువల్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ కూడా చేసింది. చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేసింది. మంత్రి కొండా సురేఖ ఇంటి బయటికి వచ్చారు. అప్పుడే అదే టైంలో దెన్ జూబ్లీ హిల్స్ పోలీసులు అండ్ మీడియా అక్కడే ఉన్నారు. అప్పుడు కొండా సురేఖ కారులో బయటికి వెళ్ళిపోయింది. బట్ కొండా సురేఖ కూతురు సుష్మిత మాత్రం మీడియాతో మాట్లాడింది. నియోజకవర్గం ఇప్పుడు ఏదైతే వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం హుజూర్ నగర్ పరిధిలోనే ఈ డక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను కూడా ఈ ఓఎస్డి ఎవరినైతే తొలగించిందో గవర్నమెంట్ సుమంత్ వాళ్ళని రివాల్వర్తో బెదిరించారు, డబ్బులు డిమాండ్ చేశాడు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేసినట్టుగా ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే ప్రచారం అయితే జరుగుతోంది. దీంట్లో వాస్తవం ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసిండ్రు సీఎంకి. దీంతో మాజీ ఓఎస్డి ఎవరైతే సుమంత్ ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగినట్టుగా చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎప్పుడైతే వచ్చినప్పుడు కొండా సురేఖ సుమంత్ను తన కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు అనేది కూడా ఇంకో ప్రచారం అయితే జరుగుతోంది. ఏకంగా మంత్రి నివాసానికే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు అది రాత్రి సమయంలో వెళ్ళడం ఏంటి, ఆమె ఓఎస్డీగా పనిచేసి అండ్ ఉద్యోగం నుంచి తొలగించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ అయితే దుమారం అయితే రేగుతోంది. ఇప్పుడు ఆరోపణ ఏంటి అని అంటే ఇప్పుడు సురేఖ కుమార్తె ఎవరైతే సుష్మిత ఉన్నారో తన ఆరోపణ డైరెక్ట్గా చేస్తున్నారు. రెడ్లంతా కలిసి ఇప్పుడు బీసీలం కదా మేము, మాపై కుట్ర చేస్తున్నారు అని ఆమె ఆరోపణ. సుమంత్ను అరెస్ట్ చేయడానికి పోలీసులతో కొండా సురేఖ కుమార్తె పూర్తి స్థాయిలో వాగ్వాదం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా మేము, అసలు వేరే ప్రభుత్వంలో ఉన్నామా, అసలు సుమంత్ మా ఇంట్లో ఉన్నాడు అయితే అందులో తప్పేముంది, మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాం కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే మేము పనిచేస్తున్నాం కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లాయల్గా ఉన్నాం కదా, దానివల్లనే ఇదంతా జరుగుతోందా ఏంటి అనేది పెద్ద ఎత్తున ఆమె ఆరోపణలు అయితే చేశారు. తల్లి సురేఖను కావచ్చు, తండ్రి కొండా మురళిని కావచ్చు వేధించేందుకే ప్రభుత్వం ఈ కుట్రంతా చేస్తోంది అంటూ కూడా ఆమె ఆరోపించారు. అండ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువులకు చెందినటువంటి ఈ డక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని ఇప్పుడు సుమంత్ ఆయుధం చూపించి బెదిరించారంటూ పోలీసులు కేసు పెట్టారు. తన తండ్రిని కూడా ఇరికించాలనే కుట్రతోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి పొంగులేటి కావచ్చు, వేం నరేందర్ రెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది మంత్రులు ప్రయత్నిస్తున్నారు. డక్కన్ సిమెంట్స్ కంపెనీలో సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం నుంచి కూడా సుమంత్ను పిలిపించి మాట్లాడినరు. వారిద్దరు కలిసి డక్కన్ సిమెంట్స్ కంపెనీకి కూడా వెళ్ళినరు. ఏం జరిగిందో మాకైతే తెలియదు. సుమంత్పై కేసు పెట్టారు ఎందుకు, మరి పోలీసులు రోహిన్ రెడ్డిని ఎందుకు కేసు పెట్టట్లేదు, ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని సుష్మిత డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మేము బీసీ మంత్రి, మా తల్లి బీసీ మంత్రి కాబట్టి అందుకే తనను అణగదొక్కేందుకే ఇదంతా చేస్తున్నారు. పార్టీలోని రెడ్లు అంతా కూడా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీ బీసీల కోసం పనిచేస్తామని చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీసీల మీద చర్యలు తీసుకుంటుంది, బీసీలకు ప్రాణాపాయం ఉంది, బీసీలను తొక్కుతోందంటూ ఆమె డైరెక్ట్గానే కొంత ఘాటుగానే వ్యాఖ్యలు చేసిండ్రు. ఇప్పుడు వరంగల్ ఈస్ట్లో గతంలో వేం నరేందర్ రెడ్డి పోటీ చేసి
ఓడిపోయినరు. ఇప్పుడు తమ కుటుంబం ఏదైతే ఉన్నదో అక్కడ బాగుంది, ప్రజల ఆదరణ ఉంది కాబట్టి అణగదొక్కాలని కుట్ర చేస్తున్నారు వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరితో పాటు ఇందులో సీఎం పాత్ర కూడా డెఫినెట్లీ ఉంది అంటూ కూడా ఆమె డైరెక్ట్గానే కామెంట్ చేసిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఇప్పుడు నిన్న మంత్రి కొండా సురేఖ కూడా వెళ్ళలేదు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మలో పాల్గొన్నారు రేవంత్, కానీ అక్కడికి కొండా సురేఖ వెళ్ళలేదు. సీఎం వెంట మాత్రం అందరూ అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు ప్రోటోకాల్ ప్రకారం. కానీ వరంగల్కు చెందినటువంటి ఒక మంత్రి అయినటువంటి సురేఖ మాత్రం ఆ పర్యటనకు దూరంగా ఉన్నారు. సో ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య సమన్వయం లేదా, లేకపోతే అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పెద్ద చర్చనీయాంశం. అట్లాగే దుమారం చెలరేగింది అనుకోవచ్చు. ఒకవైపేమో జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒకవైపు జరుగుతున్నాయి, ఇంకోవైపేమో బీసీకి సంబంధించిన రిజర్వేషన్ల ఇష్యూ నడుస్తోంది. ఈ టైంలో మంత్రుల మధ్య కొట్లాటలు ఆర్ మంత్రుల మధ్య పొసగడం లేదు అనేది ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా మంత్రికి సంబంధించిన ఒక ఓఎస్డీనే డైరెక్ట్గా ఒక కంపెనీకి వెళ్ళి పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి డబ్బులు డిమాండ్ చేశాడు అనేది కూడా పెద్ద ఎత్తున ఒక దుమారం అయితే క్రియేట్ అవుతోంది. ఇప్పుడు దాన్ని కూడా కొండా సురేఖకు సంబంధించిన కుమార్తె ఎవరైతే ఉన్నారో సుష్మిత డైరెక్ట్గానే ఆమె అడుగుతున్నారు. రెడ్లు వర్సెస్ బీసీ లాగా అయిపోయింది, బీసీ మంత్రి కాబట్టి తొక్కే ప్రయత్నం జరుగుతోంది, రెడ్లంతా కలిసి బీసీలను తొక్కుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది తెలియదు. నిన్న ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొనలేదు. మళ్ళీనేమో రాత్రి జరిగినటువంటి ఈ అంటే వాళ్ళ ఇంటి ముంగడ జరిగినటువంటి హైడ్రామా నేపథ్యంలో సుమంత్, ఓఎస్డి సుమంత్ ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ సుమంత్ని అదే కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు అనేది కూడా ఇంకో చర్చ నడుస్తోంది. అసలు నిజాలు ఏంటి, మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, మీనాక్షి నటరాజన్ ఏం చేయబోతున్నారు అండ్ హైకమాండ్ ఎట్లా స్పందించబోతోంది, ఇదంతా కూడా పెద్ద రచ్చ క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్తుంది, మరి సీఎంఓ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాల్సిందే.